సో, అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను మీకు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో, ముందు మీరు ఏం జేస్తారంటే, ఇక్కడ మీరు లొకేషన్ మ్యాప్ అనేది సెట్ చేసుకోండి. మీ ఏరియాకి తగ్గట్టు సెట్ చేసుకోండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేయాల్సుంటుందండి. మీ లొకేషన్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు. సెట్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. ఈ జాబ్ పోస్ట్ వచ్చేసి జూన్ 30 రోజు పోస్ట్ చేశారు. 2026 అనమాట. ఇంకా మీరు కస్టమర్ సర్వీస్ చేయాల్సి ఉంటుందండి. వర్క్ వచ్చేసి టెలికాలింగ్ కూడా ఉంటుంది మీరు చేయాల్సిన వర్క్. ఇంకా మీకు లొకేషన్ సెట్ చేసుకుంటే ఇక్కడ మీ లొకేషన్ అనేది కనిపిస్తుందనమాట. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా ఒకసారి మీరు చదువుకోండి. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 10+2 అనమాట. ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ అండి. ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి మీరు. 10+2 అంటే ఇంటర్ బేస్డ్ అనమాట. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ ఆర్ 6 మంత్స్ ఆర్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరిపోతుంది మీకు. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరిపోతుందనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్కిల్స్ చూసుకున్నట్లయితే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మీకు. అంటే బేసిక్స్ వస్తే సరిపోతుందనమాట. మీరు మీకు ఒకవేళ రాకపోతే యూట్యూబ్‌లో చూసి కూడా మీరు నేర్చుకోవచ్చండి. ఎలాంటి టెన్షన్ లేదు మనకి. ఇంకా ఇంగ్లీష్ రీడింగ్ అండ్ రైటింగ్ రావాలి మీకు. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలనమాట. కస్టమర్ ఫోకస్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి మీకు. అంటే మీకు కాల్స్ గానీ, ఇట్లా మెయిల్స్ గానీ వస్తే మీరు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుందనమాట. ఇంకా టెక్నికల్ ఓరియంటేషన్ ఉండాలి. అటెన్షన్ టు డీటెయిల్ అనమాట. ఇంకా సర్వీస్ మైండ్‌సెట్ ఉండాలి మీకు. ఇంకా కస్టమర్స్ ఉంటారు కదా మనకి. వాళ్ళ ప్రాబ్లమ్ అనేది మనకి చెప్తారు. మనం వాళ్ళ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుందనమాట. ఇదే మన వర్క్. మీకు సాలరీ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇంటర్వ్యూలో చెప్తారు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ ఇంటర్వ్యూలో మీ స్కిల్స్‌ని బట్టి మీకు సాలరీ అనేది డిసైడ్ చేస్తారనమాట. మీరు ఖచ్చితంగా మెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. 24 అవర్స్ లోపు మీకు మెయిల్ అనేది వస్తుందండి. చిన్న ఇంటర్వ్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు. ఆ ఇంటర్వ్యూ తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా మీకు మెయిల్ వస్తుంది. మెయిల్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. సో, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లేదా కామెంట్ చేసినా నేను రిప్లై ఇస్తాను మీకు. ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. అంతే.